స్వామినాథన్ సిఫార్సులు ఏం చేశారో చెప్పారు ఆర్థిక మంత్రి గారు. సార్ ఈ పాయింట్ మీదే మనం ఒకసారి పట్టాభి గారిని కూడా అడుగుదాం. పట్టాభి గారు, మాజీ ఆర్థిక మంత్రి ఏమో ఇదంతా చూస్తే కలర్ఫుల్గా ఉంది తప్ప కంటెంట్ లేదన్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ గఫూర్ గారు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. అప్పు కూడా పుట్టినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ ఎట్లా, లేదా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయం ఎట్లా, ఏం చేస్తారు, ఏ రకంగా నిధులు సమీకరించుకుంటారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక నేను నా ఓపెనింగ్ రిమార్క్స్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, నిధులు మింగినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకి చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లించకుండా మింగేశారు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు కదా. ఇవాళ మేము దాదాపు 73 పథకాలని మళ్ళీ పట్టాలు ఎక్కించాము అంటే ఉన్నటువంటి రూపాయిని మనం సక్రమంగా ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఏదైతే 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ఇవాళ మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టామో అది ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా రేపు అమల్లోకి వస్తుంది. రెండోది, గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని, సంపదని సృష్టించేటటువంటి ప్రయత్నం ఏది చేయలేదు కదా. 2019-24 మధ్య పెట్టుబడులు ఏమన్నా తీసుకొచ్చారా, పరిశ్రమలు ఏమన్నా తీసుకొచ్చారా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటటువంటి పని ఒక్కటన్నా చేశారా? అది లేదు కదా. ఉన్నటువంటి పరిశ్రమలను వెనక్కి తోలేయటం తప్పితే వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునిచ్చేటటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేశారా? ఇవాళ మేము గత 8 నెలల కాలంలోనే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ₹1 పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా లేదా? ఇవాళ ఉద్యోగ కల్పనతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ఉన్నామండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో ఇతోధికంగా నిధులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ గత ప్రభుత్వానికి ₹1 ఇవ్వాలంటే భయపడేవాళ్ళండి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మింగటమే కదా. ఆఖరికి పేదవాడికి ఇచ్చేటటువంటి రేషన్ బియ్యాన్ని కూడా మింగేశారు కదా సార్. అందుకనే కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 వచ్చేది కాదు. ఎందుకని నీకు ఇచ్చినా కూడా నీ జేబులోకి వెళ్ళిపోద్ది, నీకు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు సార్. కానీ ఇవాళ గత 8 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 12,000 కోట్ల రూపాయలు కానీ, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు కానీ, మన తుఫాను సహాయానికి సంబంధించి ఇంకొక 700 కోట్ల రూపాయలు కానీ ఇవాళ ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి సహాయం అందుతోంది. దానిని మనం కాదని అనగలవా? ఈ విధంగా నిధులకు సంబంధించి ఒకటి ఫినాన్షియల్ డిసిప్లిన్ అండి. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంది, అవినీతి లేదు, దుబారా ఖర్చులు లేవు. గత ప్రభుత్వంలాగా మేము పైసా దుబారా చేయట్లేదే. ప్రత్యేక విమానాలు వేసుకుని ప్రభుత్వ డబ్బుతో విదేశీ విహారయాత్రలకు ఏమి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదే. ఇవాళ దుబారా లేదు, లేకపోతే ప్రభుత్వ ఖర్చుతో ప్యాలెస్లు ఏం కట్టట్లేదే. రిషికొండ ప్యాలెస్కి 50 కోట్లు తగలేశాడండి జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనాన్ని ఆ విధంగా మేమేమన్నా చేస్తూ ఉన్నామా? ఇవాళ ప్రతి ఒక్క రూపాయిని కూడా దుబారా లేకుండా, దుర్వినియోగం జరగకుండా ఆర్థిక క్రమశిక్షణతో ఇవాళ పరిపాలన జరుగుతోంది. రెండో పక్కన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ఉన్నాం. మూడో పక్కన కేంద్రం నుంచి కావలసినంత ఆర్థిక సహాయం రాష్ట్రానికి అందుతోంది. కాబట్టి ఇవన్నీ చేయటం వల్ల మేమేమి అంకెల గారిడి ఏమీ చేయట్లేదు. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టాం. అనేక రంగాలకి కావాల్సినటువంటి కేటాయింపులు కూడా చేయటం జరిగింది శ్రీహరి గారు. రైట్ సార్.